రాష్ట్రంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఆయలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని జాతీయ ఎంఆర్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రాగటి సత్యం మాదిగ అన్నారు. శంషాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను నమ్మించి మోసం చేస్తూ నియంత పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మల్లెపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్ అపరాపు లక్ష్మణ్, జాతీయ ఎంఆర్పీఎస్ నాయకులు మద్దిలేటి కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను రోడ్డు మీద ఉరిచి సమాజానికి ఒక ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించే ఉద్యోగులకు కూడా మీరు ఆదుకుంటానని చెప్పేసి మాట చెప్పినారు. మరి ఇప్పుడు కూడా ఈ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు కూడా మీరు మాట ఇచ్చి తప్పినారు. కాబట్టి మీ మీద మేము మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాం. వాళ్ళందరినీ సమేతం చేస్తాం, వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి గతంలో ఏ రకంగా అయితే కొన్ని సమస్యల మీద పేద వర్గాలకు మేము సాధించి పెట్టినామో అదేవిధంగా వీళ్ళ కోసం కూడా మేము సాధించి పెట్టడానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకు ఉన్నటువంటి యూనియన్లు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఏ పార్టీలైనా పట్టించుకుంటున్నాయంటే ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి అది గ్రహించి మందకృష్ణ మాదిగ గారు గతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాల ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల గురించి కావచ్చు, వికలాంగుల గురించి పింఛన్లు కావచ్చు, వృద్ధులు వితంతువుల గురించి పింఛన్లు కావచ్చు, అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఆహార భద్రత కల్పించడానికి రేషన్ బియ్యం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి దాన్ని సాధించినటువంటి ఘనత ఎంఆర్పీఎస్కుంది మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల. కాబట్టి మరి అలాంటి పోరాటమే ఈ వర్కర్ల గురించి కూడా చేసి వాళ్ళకు కావలసినటువంటి హక్కులు మనం సాధించి పెట్టడానికి మనం మరో యుద్ధానికి సిద్ధమవుదామని చెప్పి ఇప్పటికే 2 జిల్లాల్లో మీటింగ్లు జరిపి అదేవిధంగా వరంగల్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు చైతన్యం